నమస్కారం శాస్త్రి గారు. నమస్తే. శాస్త్రి గారు, ఇన్సోమియా అంటే నిద్రలేనితనం ఈ మధ్యలో మనం చాలా చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి టైంలో నైట్ టైం మనం జ్యూస్ తీసుకుంటే బెటరా లేదా మిల్క్ కన్జ్యూమ్ చేసుకుంటే బెటరా? ఇన్సోమియా ఫస్ట్ ఎవరికి వస్తుందో ముందు తెలుసుకుందాం. ఎక్కువగా నైట్ మేల్కునే వాళ్ళకి, ఓకే, లేక నైట్ వర్క్ చేసే వాళ్ళకి, ఇప్పుడు ఐటీ ఫీల్డ్ వాళ్ళకి కానీ వీళ్ళకి ఎక్కువ ఇన్సోమియా వస్తుంది. ఓకే, కారణం ఏంటంటే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేయనప్పుడు ఓకే, ఈ యొక్క ఇన్సోమియా అనేది వస్తుంటుంది. రాత్రిపూట లేట్గా తింటుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ కూడా ఏ 11కో 12కో 1కో ఏమవుతుంది, అప్పుడు దాకా డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుంటుంది. మనం నిద్రపోతాం కానీ కరెక్ట్గా నిద్ర ఉండదు. సో దీన్నే ఇన్సోమియా ఫస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఈ మొబైల్ అడిక్షన్ కానీ లేక ఐటీ ఫీల్డ్ కానీ ఇలా రకరకాల వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సోమియా అనేది వస్తుంటుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే రకరకాలు ఉన్నాయి. దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ వర్కౌట్ కరెక్ట్గా లేకపోవడం, ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, నెక్స్ట్ ప్రాపర్ ఫుడ్ విధానం కరెక్ట్గా లేకపోవడం, ఓవరాల్గా ఏంటి లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ ఇన్సోమియా అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఈ ఇన్సోమియాకి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ వర్కౌట్ అనేది పెంచుకోవాలి. మినిమం స్వెట్ వచ్చేంత వర్కౌట్ ఏదో కానీ వాకింగ్ కానీ, యోగా కానీ, జిమ్ కానీ, లైక్ స్ట్రెచెస్ కానీ, ఏదో ఒకటి బ్రీతింగ్ కానీ, అట్లీస్ట్ మెడిటేషన్ కానీ ఏదో ఒకటి మటుకు వర్క్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ అలసిపోతుంది. ఓకే, బాడీ అలసిపోయినంతసేపు నిద్ర రాదు. నెక్స్ట్ ఏంటి, స్క్రీనింగ్ టైం తగ్గించుకోవాలి. ఓకే, బ్లూ రేస్ వల్ల ఏమవుతుంది, స్క్రీనింగ్ టైం వల్ల బ్రెయిన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ కావడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది 1, 2, 3, 4 అలా ఏమవుతుంది. నైట్ ఏంటి, ఈ స్క్రీనింగ్ టైం తగ్గించుకోవడం వల్ల ఈ ఇన్సోమియా వ్యాధి అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, డిన్నర్ అనేది ఎర్లీగా ఫినిష్ చేసుకుంటే డైజెషన్ సిస్టమ్ అనేది తొందరగా డైజెస్ట్ అయిపోయి కామ్ అయిపోతుంది. దానివల్ల బ్రెయిన్ సిస్టమ్ అనేది ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా నిద్ర పడుతుంది. దాంతోపాటు నిద్ర పట్టిన వాళ్ళకి రాత్రిపూట గోరువెచ్చని పాలు, ఇలాచీ పడిన వాళ్ళు గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల కానీ మనం తొందరగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇలా ఈ ఒక్కొక్కదాన్ని మనం మార్చుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఈ ఇన్సోమియా వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. సో ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అన్నారు కదా, లైక్ ఒక పర్టికులర్ టైమింగ్ చెప్పండి, ఏ టైం వరకు ఫుడ్ కన్జ్యూమ్ చేసుకుంటే బెటర్ అని? జనరల్గా అయితే 6 to 7 అని చెప్తారు. ఓకే, మినిమం అట్లీస్ట్ 8-8:30 లోపలన్నా కంప్లీట్ చేసుకుంటే 10:30, 11 కల్లా పడుకోగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, నిద్ర పడుతుంది. లేదు 9-9:30కి డిన్నర్ కంప్లీట్ చేస్తే నిద్ర పట్టే వరకు, బ్రెయిన్ రెస్ట్లోకి వచ్చే వరకు 1-1:30 అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, రెస్ట్ టైం తగ్గిపోతుంది. సో మినిమం 8-8:30 లోపల అనేది కంప్లీట్ చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు మీరు మిల్క్లో ఇలాచీ లేదా గోరువెచ్చని మిల్క్ అని చెప్పారు. సో అది కాకుండా కొంతమందికి లైక్ మిల్క్ కన్జ్యూమ్ చేయని వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి జ్యూసెస్ ఏదైతే సజెస్ట్ చేస్తారు మీరు? జ్యూసెస్ అనేది నిద్రపోవడానికి చాలా తక్కువగా పనిచేస్తాయి. రాత్రిపూట జ్యూస్ తాగితే ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది. సో అందులో జ్యూసెస్ అంతా కూడా వాటర్ కంటెంట్, కూల్ కంటెంట్ ఎక్కువ ఉందని కఫతత్వాన్ని పెంచడం వల్ల ఇంకా నిద్ర రాకుండా చేస్తుంది. సో నైట్ పూట జ్యూస్ తాగకపోవడం అనేది మంచిది. అట్లీస్ట్ మిల్క్ తాగలేని వాళ్ళు కనీసం గోరువెచ్చని నీళ్ళైనా తాగేసి పడుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది కామ్ అయిపోతుంది. బాడీలో డైజెషన్ సిస్టమ్, బ్రెయిన్ సిస్టమ్ అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో చూసారు కదా, జ్యూస్ అయితే మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేసేస్తుంది. బట్ కమింగ్ టు ద మిల్క్ అయితే మీరు లైక్ హాఫ్ బాయిల్డ్ అయినా తాగొచ్చు, లేదంటే ఒక ఇలాచీ తీసుకొనైనా తీసుకోవచ్చు, లేదంటే లూక్వామ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. బట్ జ్యూసెస్ నైట్ టైం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మీరు చెప్పారు ఫుడ్ హ్యాబిట్స్ కూడా లైక్ మోస్ట్లీ 6 to 7:30 లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 8:30 లోపల ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనము డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద ప్రాపర్ స్లీప్. శాస్త్రి గారు, ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ ఉంటే చెప్పండి పడుకునే ముందు చేయడానికి. బ్రెయిన్ని కామ్ చేయడానికి రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. వాటిలో కూలింగ్ ప్రాణాయామం ఒకటి, భ్రామరీ ప్రాణాయామం అనేది బాగా ఉపయోగపడుతుంది. కూలింగ్ ప్రాణాయామాల్లో చంద్రభేది ప్రాణాయామం అనేది చేస్తుంది. అంటే ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకొని ఎడమ వైపు నుంచి వదిలేస్తుంటాం. ఇలా మనం కుడి నాస్ట్రిల్ని ఇలా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటాం, మరలా ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. దీన్ని
ఈ ఎడమ వైపు ఉన్నటువంటి చంద్రనాడి ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల బాడీ మొత్తం కూడా కూల్ అయిపోతుంది. ఓకే. దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ కూడా కామ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళచ్చు. ఓకే. అలానే భ్రామరీ ప్రాణాయామం అంటాం. భ్రామరీ ప్రాణాయామం 2 బటన్ వేళ్ళని ఇలా చెవులలో పెట్టేస్తాం. బయట నుంచి ఎలాంటి సౌండ్స్ రాకుండా క్లోజ్ చేసేస్తాం. ఓకే. ఇలా దీన్ని షణ్ముఖి ముద్ర అంటాం. ఇలా పెట్టేయచ్చు, లేదు అయినా ఇలా అయినా పెట్టుకోవచ్చు మనం. ఇలా పెట్టేసిన తర్వాత శ్వాస తీసుకుంటాం. బయటికి వదిలేసేటప్పుడు మకారాన్ని చాంట్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇలా మనం కళ్ళు మూసేసి మనం మకారాన్ని చాంట్ చేస్తాం. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా బ్రెయిన్ అనేది కామ్ అయిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది. అంటే లైక్ ఇది ఎన్ని మినిట్స్ చేస్తే బెటర్? వాళ్ళు నిద్ర వచ్చిందాక చేసుకోవచ్చు. నిద్ర వచ్చేదాకా. ఓకే. 10 times చేయొచ్చు, కొంతమంది 20 times నిద్ర రావచ్చు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.